హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? ఎలా కొనసాగుతుంది? నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే. అండ్ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్నైతే కామెంట్స్లో అడగండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటో తెలుసా? చాలామంది నాకు మేడం డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలాగైతే పెడుతున్నారో డైలీ యూజ్ హిందీ సెంటెన్సెస్ కూడా కొంచెం చెప్పండి, కొంచెం మాకు హిందీ కూడా ఇలా నేర్పించండి అని చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు నేను ఏమనుకున్నానంటే మీరు అడిగారు కాబట్టి 30 హిందీ సెంటెన్సెస్ని నేను ఈరోజు వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఓకే. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే నా హిందీ ఎక్స్ప్లెనేషన్, నేను హిందీ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మీకు అర్థమైతే నచ్చితే లెట్స్ కంటిన్యూ దిస్. లేదంటే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నది నాకు చెప్పండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ దాట్ వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ గౌతమి. నా పేరు గౌతమి. మేరా నామ్ గౌతమి హే. మేరా అంటే నా, నామ్ అంటే పేరు అని అర్థం అన్నమాట. మేరా నామ్ గౌతమి హే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పేరు పెట్టి చెప్పండి. నాకు హిందీ రాదు. ముజే హిందీ నహీ ఆతీ హే. ముజే అంటే నాకు, హిందీ నహీ ఆతీ హే, హిందీ రాదు అని అర్థం. వచ్చు అంటే ముజే హిందీ ఆతీ హే అని చెప్పాలి. ఓకే. నేను ఒక గృహిణిని. మై ఏక్ గృహిణి హూ. ఓకేనా. నేను అంటే మై, ఏక్ అంటే ఒక్క అని అర్థం అన్నమాట. గృహిణి అంటే హౌస్ వైఫ్. మై ఏక్ గృహిణి హూ. మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి ఆప్ కైసే హై అని అడగాలి. ఆప్ అంటే మీరు, కైసే హై అంటే ఎలా ఉన్నారు అని అర్థం. ఆప్ కైసే హై. నేను బాగున్నాను. మై ఠీక్ హూ. మై ఠీక్ హూ. ఓకే. ఠీక్ హూ అంటే బాగున్నాను అని అర్థం. మై ఠీక్ హూ. నువ్వు వింటున్నావా? క్యా తుమ్ సున్ రహే హో. క్యా తుమ్ సున్ రహే హో. ఓకే. క్వశ్చన్కి మనం క్యా అనే పదాన్ని వాడతామన్నమాట హిందీలో. నువ్వు, తుమ్, వింటున్నావా, సున్ రహే హో. క్యా తుమ్ సున్ రహే హో. ఏమైనా జరగచ్చు లేక ఏదైనా జరగచ్చు అని చెప్పడానికి హిందీలో కుచ్ భీ హో సక్తా హే. కుచ్ భీ హో సక్తా హే. ఏమైనా అంటే కుచ్ భీ, జరగొచ్చు అంటే హో సక్తా హే. కుచ్ భీ హో సక్తా హే. మీ వృత్తి ఏమిటి అంటే మీరు చేసే పని ఏమిటి అని అర్థం అన్నమాట. దాన్ని హిందీలో మనం అడగడానికి ఆప్కా క్యా వ్యవసాయ్ హే. ఆప్కా క్యా వ్యవసాయ్ హే అని అడగాలి. మీరు ఎక్కడ పని చేస్తున్నారు అని అడగడానికి ఆప్ కహా కామ్ కర్తే హై. కహా అంటే ఎక్కడా, కామ్ కర్తే హే అంటే పని చేస్తున్నారు అని అర్థం. ఆప్ కహా కామ్ కర్తే హే. మీరు వస్తున్నారా? క్యా ఆప్ ఆ రహే హే. క్యా ఆప్ ఆ రహే హే. నాకు ఆకలిగా ఉంది అని చెప్పడానికి హిందీలో మనం ముజే భూక్ లగి హే. ముజే భూక్ లగి హే అని చెప్పాలన్నమాట. నాకు అంటే ముజే తెలుసు కదండి. ఆకలిని మనం భూక్ అంటామన్నమాట. భూక్ లగి హే, ఆకలిగా ఉంది అని అర్థం. ముజే భూక్ లగి హే. నాకు దాహంగా ఉంది అని చెప్పడానికి ముజే ప్యాస్ లగి హే అని మనం చెప్పాలి. దాహం అంటే ప్యాస్. ముజే ప్యాస్ లగి హే. నాకు నీళ్లు కావాలి అని అడగడానికి ముజే పానీ చాహియే. ముజే పానీ చాహియే అని చెప్పొచ్చు. మీ పేరు ఏమిటి? ఆప్కా నామ్ క్యా హే. ఆప్కా నామ్ క్యా హే. ఇంకా ఏమైనా ఉందా? ఔర్ కుచ్. ఔర్ కుచ్. కథలకు అని చెప్పడానికి మనం హిందీలో హిలో మత్, హిలో మత్ అని చెప్పాలి. ఏమి జరిగింది అని అడగడానికి హిందీలో మనం క్యా హువా, క్యా హువా అని అడగాలి. నిటారుగా నిలబడు అని చెప్పడానికి మనం హిందీలో సీదే ఖడే రహో, సీదే ఖడే రహో అని అంటామన్నమాట. నా వైపు చూడు, మేరీ తరఫ్ దేకో.
నా వైపు, మేరీ తరఫ్. దేఖో అంటే చూడు, మేరీ తరఫ్ దేఖో. పాలను వేడి చెయ్యి, దూద్ కో గర్మ్ కర్దో. గర్మ్ అంటే వేడి, కర్దో అంటే చెయ్యు అని అర్థం అన్నమాట. దూద్ అంటే పాలు, దూద్ కో గర్మ్ కర్దో. ఇది నా తప్పు కాదు. యహ్ మేరీ గల్తీ నహీ హే. గల్తీ అంటే తప్పు, ఓకే. యహ్ మేరీ గల్తీ నహీ హే. నీకు ఆకలి వేస్తుందా అని అడగడానికి హిందీలో మనం తుమ్కో భూక్ లగీ హే క్యా. తుమ్కో నీకు, భూక్ అంటే ఆకలి, లగీ హే క్యా వేస్తుందా. తుమ్కో భూక్ లగీ హే క్యా. అవును నాకు ఆకలిగా ఉంది లేక ఆకలి వేస్తుంది అని చెప్పడానికి హా ముझे భూక్ లగీ హే. హా ముझे భూక్ లగీ హే అని చెప్పాలి. సమయానికి రా అని చెప్పడానికి సమయ్ పర్ ఆనా అని చెప్పాలన్నమాట. సమయ్ పర్ ఆనా. ఎవరు మాట్లాడుతున్నారు అని అడగడానికి హిందీలో కౌన్ బోల్ రహా హే. కౌన్ బోల్ రహా హే. కౌన్ అంటే ఎవరు, బోల్ రహా హే మాట్లాడుతున్నారు. కౌన్ బోల్ రహా హే. సోమరిగా ఉండకు లేక సోమరిపోతుగా ఉండకు అని చెప్పడానికి ఆలసి మత్ బనో. ఆలసి మత్ బనో అని చెప్పాలి. ఆలస్యం చేయకు, దేర్ మత్ కరో. దేర్ మత్ కరో చేయకు అనడానికి మత్ కరో అని అంటామన్నమాట. దేర్ అంటే ఆలస్యం, ఆలస్యం చేయకు, దేర్ మత్ కరో. చాలా ఆలస్యమైంది అని చెప్పడానికి బహుత్ దేర్ హో గయి హే. బహుత్ దేర్ హో గయి హే. బహుత్ అంటే చాలా, దేర్ అంటే ఆలస్యం, హో గయి హే అంటే అయ్యింది అని అర్థం అన్నమాట. బహుత్ దేర్ హో గయి హే. ఇప్పుడు ఎవరికైనా మనం తరువాత రా అని చెప్పడానికి హిందీలో బాద్ మే ఆనా. బాద్ మే ఆనా. తరువాత అంటే బాద్ మే, రా అంటే ఆనా, బాద్ మే ఆనా అని చెప్పాలి. దీంతో మీరైతే 30 డైలీ యూస్ హిందీ సెంటెన్సెస్ని చూశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అంతేకాకుండా మీకు కనుక వీడియో ఉపయోగపడింది అని మీరు అనుకుంటే ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో, ఓకే. అండ్ ఇంకా మీకు ఎటువంటి టాపిక్స్ కావాలన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీ కామెంట్స్ అన్నీ చదవడానికి రెడీగా ఉన్నాను. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు కీప్ ప్రాక్టీసింగ్.